హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చి జూలై 25, 2025. ఈరోజు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య 4 టెస్ట్ మ్యాచ్ డే 3 జరిగింది. ఈ వీడియోలో ఈ 4 టెస్ట్ మ్యాచ్ యొక్క డే 3 సమరీ చూద్దాము. ఇండియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్. ప్రస్తుతానికి టీమిండియా ఇంగ్లాండ్ టూర్లో ఉంది. ఈ టూర్లో టీమిండియా ఇంగ్లాండ్తో మొత్తం 5 టెస్ట్ మ్యాచ్లు ఆడాల్సింది. ఆల్రెడీ 3 టెస్ట్ మ్యాచ్లు జరిగిపోయినాయి. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలిచింది. సెకండ్ టెస్ట్ మ్యాచ్లో ఇండియా గెలిచింది. మూడో టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలిచింది. ఇప్పుడు 4 టెస్ట్ మ్యాచ్ ఈరోజు డే 3 కంప్లీట్ అయ్యింది. ఈ 4 టెస్ట్ మ్యాచ్లో డే 3 సమరీ చూద్దాం ఈ వీడియోలో. డే 3 సమరీలోకి వెళ్ళే ముందు డే 2 వరకు జరిగిన మ్యాచ్ సమరీ చూద్దాము. ఫ్రెండ్స్, ఇది ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన 4 టెస్ట్ మ్యాచ్. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 358 పరుగులు కాల్అవుట్ అయిపోయింది. ఇండియా బ్యాటింగ్ స్కోర్ కార్డులో హైయెస్ట్ స్కోర్ వచ్చి సాయి సుదర్శన్ 61, జైస్వాల్ 58, రిషబ్ పంత్ 54, కేఎల్ రాహుల్ 46 రన్స్. అలాగే ఇంగ్లాండ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే కెప్టెన్ బెన్ స్టోక్ 5 వికెట్స్ తీసుకున్నాడు, 72 రన్స్ ఇచ్చి. ఆర్చర్ 73 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. లియాన్ డాసన్ 45 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. క్రిస్ వోక్స్ 66 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 225 రన్స్ వేసి 2 వికెట్స్ మాత్రమే కోల్పోయింది. ఇంగ్లాండ్ తరపున ప్రస్తుతానికి హైయెస్ట్ స్కోర్ బెన్ డకెట్ 94, క్రాలీ 84, పోప్ 20 నాట్అవుట్గా ఆడుతున్నాడు. జో రూట్ 11 రన్స్ ఆడుతున్నాడు. అలాగే ఇండియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే రవీంద్ర జడేజా 37 రన్స్కి 1 వికెట్ తీసుకున్నాడు. కాంబోజ్ ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు, 48 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఇంకా ఇంగ్లాండ్ 133 పరుగులు వెనకబడి ఉంది. ఇది డే 2 వరకు జరిగిన మ్యాచ్ సమరీ. ఇప్పుడు డే 3 సమరీలోకి వెళ్ళిపోదాం. డే 3 ఆట స్టార్ట్ అయ్యే సమయానికి ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ జో రూట్ 11 రన్స్తో, ఓలీ పోప్ 20 రన్స్ ఆడుతున్నారు. డే 3 ఫస్ట్ సెషన్ కంప్లీట్ అయ్యే సమయానికి ఇంగ్లాండ్ వికెట్ ఏం కోల్పోలేదు, 332 పరుగులు చేసింది. ప్రస్తుతానికి క్రీజ్లో ఓలీ పోప్ 70 రన్స్, జో రూట్ 63 రన్స్తో ఆడుతున్నారు. ఈ 4 టెస్ట్ మ్యాచ్లో డే 3 ఫస్ట్ సెషన్ కంప్లీట్ అయిపోయింది. ఒకసారి ఫస్ట్ సెషన్ సమరీ చూసినట్లయితే టీమిండియా మొత్తం 28 ఓవర్స్ వేసారు. ఈ ఓవర్లో 107 రన్స్ ఇచ్చారు. ఇంగ్లాండ్ 1 వికెట్ కూడా కోల్పోలేదు. ఇంగ్లాండ్ యొక్క రన్ రేట్ వచ్చి 3.82 ఉంది ఈ ఫస్ట్ సెషన్లో. ఈ ఫస్ట్ సెషన్లో ఇంగ్లాండ్ 1 వికెట్ కూడా కోల్పోలేదు. డే 3 ఫస్ట్ సెషన్ కంప్లీట్ అయ్యే సమయానికి ఇంగ్లాండ్ 332 పరుగులు చేసింది, 2 వికెట్స్ కోల్పోయి. ఈ సెషన్లో ఏం వికెట్ కోల్పోలేదు. అవి 2 వికెట్లు కూడా డే 2 కోల్పోయినవే. ప్రస్తుతానికి ఓలీ పోప్ 70 రన్స్, జో రూట్ 63 రన్స్ ఆడుతున్నారు. అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 4th టెస్ట్ మ్యాచ్ డే 3 సెషన్ 2 సమరీ చూద్దాం. టీమిండియా బౌలర్స్ సెకండ్ సెషన్లో ఇంగ్లాండ్ వికెట్ తీయగలిగారు. ఓలీ పోప్ ఈ మ్యాచ్లో 71 రన్స్ కొట్టి, వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో రాహుల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు, 3rd వికెట్కి అవుట్ అయ్యిండు. ఓలీ పోప్ అవుట్ అయ్యే సమయానికి ఇంగ్లాండ్ స్కోరు 341 రన్స్ అండ్ లాస్ ఆఫ్ 3 వికెట్స్. టీమిండియా బౌలర్స్ ఎర్లీగా బ్రూక్ వికెట్ కూడా ఎర్లీగా తీయగలిగారు. హ్యారీ బ్రూక్ ఈ మ్యాచ్లో 3 రన్స్కి అవుట్ అయ్యిండు. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో జూరెల్ స్టంప్అవుట్ చేసిండు. బ్రూక్ అవుట్ అయ్యే సమయానికి ఇంగ్లాండ్ స్కోరు 349 రన్స్ అండ్ ఫాలోడ్ బై 4 వికెట్స్. ఈ మ్యాచ్లో జో రూట్ సెంచరీ కొట్టాడు. ఈ టెస్ట్ కెరియర్లో జో రూట్కి ఇది 38th సెంచరీ. ఈ 4 టెస్ట్ మ్యాచ్ డే 3 సెకండ్ సెషన్ కూడా కంప్లీట్ అయింది. ఒకసారి సెకండ్ సెషన్ సమ్మరీ చూసినట్లయితే సెకండ్ సెషన్లో మొత్తం టీమిండియా 28 ఓవర్స్ వేసారు, 101 రన్స్ ఇచ్చారు, 2 వికెట్స్ తీసారు టీమిండియా. ఇంగ్లాండ్ రన్ రేట్ వచ్చి 3.61 ఉంది ఈ సెషన్లో. ఈ సెషన్లో టీమిండియా బౌలర్స్ 2 వికెట్స్ తీసారు. ఆ 2 వికెట్స్ కూడా వాషింగ్టన్ సుందర్ తీశాడు. ఇంగ్లాండ్ ఈ సెకండ్ సెషన్లో 2 వికెట్లు కోల్పోయింది. ఓలీ పోప్ 71 రన్స్ అవుట్ అయ్యిండు, బ్రూక్ 3 రన్స్ అవుట్ అయ్యిండు. ప్రస్తుతానికి జో రూట్ 121 రన్స్, స్టోక్స్ 36 రన్స్ ఆడుతున్నారు. ఈ 4 టెస్ట్ మ్యాచ్ డే 3 సెకండ్ సెషన్ కంప్లీట్ అయ్యే సమయానికి ఇంగ్లాండ్ 433 పరుగులు చేసింది, 4 వికెట్లు కోల్పోయి. అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 4th టెస్ట్ మ్యాచ్ డే 3 సెషన్ 3 సమరీ చూద్దాం. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ జో రూట్ ఈ 3rd సెషన్లో 150 రన్స్ మార్కుని చేరుకున్నాడు.
జో రూట్ జస్ట్ 150 రన్స్ చేయగానే అవుట్ అయిపోయాడు. జో రూట్ ఈ మ్యాచ్‌లో 150 రన్స్ చేసి జడేజా బౌలింగ్‌లో జూరిన్ స్టంప్ అవుట్ చేసిండు. జో రూట్ అవుట్ అయ్యే సమయానికి ఇంగ్లాండ్ స్కోరు 499 రన్స్ ఫాలోడ్ బై 5 ఫిఫ్త్ వికెట్‌కి అవుట్ అయ్యిండు జో రూట్. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ జెమీ స్మిత్ ఈ మ్యాచ్‌లో బుమ్రా బౌలింగ్‌లో అవుట్ అయ్యిండు. జూరెల్ క్యాచ్ ఇచ్చి జెమీ స్మిత్ ఈ మ్యాచ్‌లో 9 రన్స్ కొట్టి అవుట్ అయ్యిండు. 6th వికెట్‌గా అవుట్ అయ్యిండు. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ క్రిస్ వోక్స్ ఈ మ్యాచ్లో 4 రన్స్ కొట్టి సిరాజ్ బౌలింగ్లో బౌల్డ్ అయిండు. క్రిస్ వోక్స్ అవుట్ అయ్యే సమయానికి ఇంగ్లాండ్ స్కోరు 528 రన్స్ ఫాలోడ్ బై 7 వికెట్స్. 7th వికెట్గా అవుట్ అయ్యింది క్రిస్ వోక్స్. ఈ 4 టెస్ట్ మ్యాచ్ డే 3 సెషన్ 3 కూడా కంప్లీట్ అయిపోయింది. సెషన్ 3 కంప్లీట్ అయ్యే సమయానికి ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ 77 రన్స్ ఆడుతున్నాడు. డ్రాసన్ 21 రన్స్ ఆడుతున్నాడు. ప్రస్తుతానికి ఇంగ్లాండ్ స్కోరు డే 3 ఆట ముగిసే సమయానికి 544 రన్స్ ఫాలోడ్ బై 7 వికెట్స్. ఈ 4 టెస్ట్ మ్యాచ్ థర్డ్ సెషన్ యొక్క సమరీ చూసినట్లయితే టీమిండియా బౌలర్స్ 33 ఓవర్స్ వేసిండు, 111 రన్స్ ఇచ్చిండు, 3 వికెట్స్ తీసాడు. ఇంగ్లాండ్ యొక్క రన్ రేట్ వచ్చి 3.36 ఉంది. టీమిండియా బౌలర్స్ ఫస్ట్ సెషన్లో వికెట్లు ఏం తీయలేదు. సెకండ్ సెషన్లో 2 వికెట్లు తీశారు. థర్డ్ సెషన్లో 3 వికెట్లు తీశారు. ఈ 4 టెస్ట్ మ్యాచ్ డే 3 ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ప్రస్తుతానికి 544 పరుగులు చేసింది, 7 వికెట్లు కోల్పోయి. ఈ సెషన్లో టీమిండియా బౌలర్స్ 3 వికెట్లు తీశారు. ఎవరెవరి అంటే జో రూట్ వికెట్, స్మిత్ వికెట్, వోక్స్ వికెట్ తీశారు ఇండియన్ బౌలర్స్. టోటల్ ఇంగ్లాండ్ బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే ఓపెనర్ క్యాలీ 84 రన్స్, డెకెట్ 94, పోప్ 71 రన్స్, రూట్ 150 రన్స్ కొట్టిండు, బ్రూక్ 3 రన్స్ కొట్టి అవుట్ అయ్యిండు. స్టోక్ 77 రన్స్తో ఆడుతున్నాడు. స్మిత్ మాత్రం 9 రన్స్ కొట్టి అవుట్ అయ్యిండు. డ్రాసన్ 21 రన్స్తో ఆడుతున్నాడు. ఓక్స్ 4 రన్స్ కొట్టి అవుట్ అయ్యిండు. ప్రస్తుతానికి ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో డే 3 ఆట ముగిసే సమయానికి 4th టెస్ట్ మ్యాచ్లో 544 పరుగులు చేసింది, 7 వికెట్లు కోల్పోయి. 31 ఎక్స్ట్రాస్ ఉన్నాయి అందులో. ఈ 4th టెస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్కి ఫేవర్గా వెళ్తుంది. ఇప్పటికే ఇంగ్లాండ్ 186 లీడ్లో ఉన్నారు, 186 లీడ్లో ఉన్నారు. ఇంకా ఇంగ్లాండ్కి 3 వికెట్స్ ఉన్నాయి చేతిలో. ఆ 3 వికెట్స్ సాయంతో ఎంత లీడ్కి వెళ్తారో తెలియదు. ఈ మ్యాచ్లో టీమిండియా గెలవాలంటే సెకండ్ ఇన్నింగ్స్ భారీ ఇన్నింగ్స్ ఆడితే కానీ ఈ మ్యాచ్కి ఛాన్స్ లేదు. కానీ కనీసం డ్రా అయినా చేసుకోవాలి, లేకపోతే ఈ మ్యాచ్ ఓడిపోయే ఛాన్స్ ఉంది టీమిండియా. ఇంకా 2 రోజులు ఆట మిగిలి ఉంది టెస్ట్ మ్యాచ్లో. టీమిండియా ఈ మ్యాచ్లో గెలవడం అసాధ్యం అనిపిస్తుంది. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, ఎవరు గెలుస్తారు ఈ మ్యాచ్లో. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ రేపు ఈ 4 టెస్ట్ మ్యాచ్ డే 4 సమ్మరీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.